రాజమహేంద్రవరం సమీపంలోని దేవాన్ చెరువు వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. 2 ట్రావెల్ బస్సులు విద్యార్థులతో కూడిన మరో 2 బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 26 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. తెలంగాణలో నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్టు సమీపంలో ఉన్న గుండుపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ మోడల్ స్కూల్ కళాశాలకు చెందిన 9, 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు 3 రోజుల క్రితం విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది 2 బస్సుల్లో అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటించి తిరుగు ప్రయాణంలో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని బయలుదేరారు. దేవాన్ చెరువుకు చేరుకున్న సమయంలో ఒక గేదె అడ్డు రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న పిల్లలు బస్సులు 2 మరో ట్రావెల్ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న హోంగార్డ్స్, డీఎస్పీ కిరణ్ కుమార్, సిఐలు మంగాదేవి, సుమంత్ సిబ్బంది చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం గాయపడిన వారిని 3 అంబులెన్స్లలో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన విద్యార్థులను డివాన్ చెరువులోని బాల వికాస్ మందిరానికి తరలించారు. వాసవి మత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి గట్టున ఉన్న కనికా పరమేశ్వర ఆలయంలో ఆర్యవయస్సుల ఆహ్వానం మేరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజాది కార్యక్రమాల్లో మార్కండేశ్వర స్వామి ఆలయం మాజీ చైర్మన్ 23వ డివిజన్ ఇన్ఛార్జ్ యనమూరి దీపు, మాజీ కార్పొరేటర్ యనమూరి రాంబాబు, పి సుభాష్, చొప్పర్ల భద్రరావు తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆర్యవయసులకు ఇచ్చిన వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. సుంకాలు, యుద్ధాలతో పలు దేశాలను వణికిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ 1లో బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి అందులో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రెస్ క్యాబిన్లో కొద్దిసేపు లైట్లు ఆగిపోయినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన విమానయాన సిబ్బంది వెంటనే ఆ ఫ్లైట్ను వెనక్కి తిప్పి వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్లో సురక్షితంగా అత్యవసర ల్యాండ్ చేశారు. తర్వాత ట్రంప్ మరో విమానంలో తన ప్రయాణం కొనసాగించారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. కాకినాడలోని కెనాల్ రోడ్లో గల శనివారం భారీ ట్రాఫిక్ జామ్ అవ్వగా విధి నిర్వహణలో లేకపోయినా తన బిడ్డను చంకనెత్తుకుని కానిస్టేబుల్ జయశాంతి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జయశాంతి లాంటి పోలీసుల వల్ల ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని మంత్రి అనిత తెలిపారు. జయశాంతి కుటుంబం యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన మహిళా పోలీసుల సాహసాన్ని, విధి నిర్వహణలో ఉన్న వారి పాత్రను ప్రదర్శించే ఒక మంచి ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. ఇందుకు కొడుక కూతురా నీకు? నీ చేతిలో ఉన్న వాళ్ళు ఎంత ఏజ్ ఎంత? 2 సంవత్సరాలు 5 నెలలు మేడం. వెరీ గుడ్. ఆడిని ఎత్తుకొని ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా? వెరీ గుడ్. మీతో పోల్చుకుంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. మీరు అనగా లోకేశ్వరరావు మిస్టర్స్, బ్రాహ్మణి గారు అనగా మన రామ్ చరణ్ గారు మిస్టర్స్ అనగా, అంటే మీరు ఏంటంటే ప్రపంచానికి మనకేంటో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజలకి చేస్తారు కదా మేడం. అది చాలా ఇష్టం మేడం నాకు. అమ్మ, మీరు డైరెక్ట్ గా చేస్తారు, మేము ఇండైరెక్ట్ గా చేస్తాము. మీ సర్వీసెస్ కూడా కానిస్టేబుల్ శ్రీమంతం చేశారు మేడం. మళ్ళీ బేబీని ఎత్తుకున్నారు. నేను ఫాలో అవుతాను. అయ్యో, బాగుంది. ఏం లేదు, చాలా మంచి పని చేసావు. ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది. అవి మనకి చిన్న పనుల్లో అనిపించవచ్చు, కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఆ పోలీస్ మీద నమ్మకం అంటే, నేను ప్రతిసారి అంటాను, ఏ పోలీసుల గురించి అయినా చెడ్డగానే మాట్లాడతారు, కానీ మా పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్తా. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు, లేకపోతే నేను ఇటువైపు వచ్చినప్పుడు ఎప్పుడో రామ్మా ఒకసారి. అయ్యయ్యో, నీ కొడుకుని తీసుకొని రా, నీ కొడుకుని తీసుకొని రా. రామ్మా, డెఫినెట్ గా రా ఒకసారి. ఏం చేస్తుంటారు మీ ఆయన? ఏం చేస్తుంటారు? ఓ గుడ్ గుడ్. ఎక్కడ చేస్తున్నాడు? ఆయన పల్నాడులో చేస్తున్నారు మేడం. అంటే పల్నాడు డిస్ట్రిక్ట్ నాగార్జున సాగర్ లో చేస్తున్నారు మేడం. ఓకే 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 అమ్మా, తప్పకుండా రండి, ఇద్దరు రండి. వస్తాం మేడం. బాబుని తీసుకొని రండి. నేనే మిమ్మల్ని కలవడానికి చాలా సార్లు ట్రై చేశాను మేడం, స్పౌజ్ కోసం అనేసి చాలా సార్లు వచ్చాము. అయినా స్పౌజ్ కోసం కన్నా ఎక్కువ మీతో పిక్ కోసం వచ్చాను మేడం. నేను తప్పకుండా కాల్ చేశారు మేడం. హ్యాపీ మేడం.
22nd నేను విజయవాడలో ఉంటానమ్మా, వీలైతే రండి ఆ రోజు. థ్యాంక్ యూ మేడం, వస్తాను మేడం, తప్పకుండా వస్తాను మేడం. రామ్మా. ఓకే. థ్యాంక్ యూ మేడం, ఉంటాను మేడం. దిగజారుడు రాజకీయాలకు, ఫేక్ ప్రచారాలకు చిరునామాగా వైసీపీ మారిందని మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ బేద రవిచంద్ర విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఇతరుల క్రెడిట్ చోరీ చేయడమే జగన్ క్రెడిట్ అని, జగన్ చేసిన అడ్డగోలు పనుల వల్లే రెవెన్యూ సమస్యలు వచ్చాయన్నారు. గుంటూరులో క్రిస్టియన్ భవనాన్ని, కడపలో హజ్ హౌస్ ను జగన్ పూర్తి చేయకుండా వదిలేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని తామే చేశామని క్రెడిట్ చోరీ చేయడం వైసీపీకి అలవాటైందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చినందుకు, 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడినందుకు జగన్ కు క్రెడిట్ ఇవ్వాలా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి దుశ్చర్య వల్ల, అక్రమాల వల్ల పేదవారి ఈరోజు రెవెన్యూ సమస్యలు ఎన్నో వచ్చినాయి. ప్రతి రెవెన్యూ సమస్య కూడా ఆ ప్రభుత్వంలో జరిగినాయి. ఎకరా ఉంటే 80 సెంట్లు, 15-20 సెంట్లు దొబ్బేయడము, A22 అని చెప్పి దొబ్బేయడము, ఎంత దోపిడీ చేసినట్టు జరిగింది. ప్రతి పిటిషన్లు చూస్తే దాదాపు 90% పిటిషన్లని దానికి వ్యతిరేకం వచ్చాయి. ఆయన ఏమంటాడు, నా క్రెడిట్ అంటాడు. ఆయన ఫోటో పెట్టుకుంటే క్రెడిటా? ఆయనదే, ఆయన బాబుదే, ఆయన జాగీరుదే. ఈ రకంగా దుర్మార్గమైన చర్యలు చేయడం జరిగింది ఆ ప్రభుత్వంలో. ఒక్కటి కూడా ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ప్రతిదీ ఏమంటే నా క్రెడిట్. భోగాపురం ఆయన తెచ్చినాడా క్రెడిట్? అంద్రీనివాగ్ నీళ్ళు ఆయన తెచ్చినాడా క్రెడిట్? ఆయన క్రెడిట్ ఏమి మనకు నంద్యాల మనం చూసాం. కడప జిల్లాలో ఆయన సొంత జిల్లా, ఆయన ముఖ్యమంత్రి. మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ కడపలో మనకు హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హజ్ హౌస్కు ఇంకా 10 కోట్లు 12 కోట్లు ఇస్తే ఇన్కంప్లీట్ అవుతుంది. ఆయన ముఖ్యమంత్రి సొంత జిల్లా, సొంత ప్రాంతంలో దానికి మిగతా ఇచ్చే కావాల్సిన డబ్బులు ఇవ్వకుండా దాన్ని శిథిలావస్థలో పారేసాడు. అది ఆయన క్రెడిట్. అది సొంత జిల్లా చెప్తాడు ఆయన. రాయచోటిలో ఇందాక వచ్చే పిటిషన్లు ఉన్నారు రేణు రవి గారు, రాయచోటిలో షాదీఖానా కావాలా, షాదీఖానా శిథిలావస్థలో ఇదని. రాయచోటిలో షాదీఖానా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేనే స్వయంగా పోయి ప్రారంభోత్సవం చేశాను, నేనే డబ్బులు అడ్వకేట్ చేశాను. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు ఏం చేసినట్టు క్రెడిట్ ఇవ్వాలి ఈయనకు? ఏ రకంగా ఈయనకి ఇవ్వాలా? ఏం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా ఈయనకు? ఘనకార్యాలు చేసినాడని చెప్పి. ఏం ఘనకార్యం చేసినాడా? రాయలసీమకి నీళ్ళు ఏమని తెచ్చినాడా? అసలు ఏం పని చేసినాడు? అన్ని దుర్మార్గమైన చర్యలు. రావడం రాత్రికి ప్రజావేదికను కూల్చేసినాడు. అతని క్యారెక్టర్ ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు క్రెడిట్ రాష్ట్రం 5 ఏళ్లు పరిపాలన చేశారు. అండర్వేర్ కూడా పారిపోయేలా చేశావు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనకు కనీస బాధ్యతలు ఉన్నాయండి. రాయలసీమకు నీళ్లు మళ్లించాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిందే. రాయలసీమ ప్రాంతంలో కుప్పం వరకు నీళ్లు తీసుకుపోయినారంటే చంద్రబాబు ఘనత. ఈ రోజు హంద్రీనీవా ప్రాజెక్టుకు 50 పైసా కేటాయించారు ఆయన. హంద్రీనీవా ప్రాజెక్టుకు మధ్యలో నిలబడిపోతే 5 ఏళ్ళు ఒక్క పని చేయలే. చంద్రబాబు గారు నడిచిన తర్వాత మళ్ళీ ఈ రోజు నీరు ఎంతవరకు తీసుకుపోయినారు? కుప్పం వరకు నీళ్లు పోయినాయి. అది ఎవరి క్రెడిట్? ఈయన క్రెడిట్ ఈయనకి ఇవ్వాలన్నా చంద్రబాబు గారికి ఇవ్వాలన్నా? ప్రజలు ఎవరికి క్రెడిట్ ఇస్తారు? ఆయన క్రెడిట్ ఇవ్వాలా? పని మనం చేసి ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఇది ఎక్కడేదండి? ఇది నాకు అర్థం కాలే. నేను ఏం చేసినాడని చెప్పి ప్రజలకు 5 ఏళ్ల కాలంలో నాణ్యతలేని మద్యం సరఫరా చేసి ఎంతమంది ప్రాణాలు తీసినాడు? ఎంతమంది సిరోసిస్ వచ్చి చచ్చిపోయినారు? సొంతంగా మా ఊళ్ళో నంద్యాలలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో తయారు చేసి ఆ ఫ్యాక్టరీ నుంచే మీరు సరఫరా చేశారు. నేను 2-3 సార్లు రైడ్ చేశాను దానికి. అయ్యా మద్యం ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టకుండా బయటికి తీసుకొస్తున్నారు, పచ్చి సరుకు వద్దు, చనిపోతారు జనం అని ప్రొటెక్ట్ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్ స్టాటిస్టిక్స్ తీసాం, ఎంతమంది చనిపోయినారో స్టాటిస్టిక్స్ కూడా మన పార్టీకి పంపించాం మేము. అది ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఏం చేసినాడని క్రెడిట్ ఇవ్వాలని చెప్పుకుంటే ఆయనంతా కానీ క్రెడిట్ ప్రపంచంలో నేను పేరు చెప్పకూడదు, కానీ ఇట్లాంటి క్రెడిట్ ఇస్తే దేశం పరిస్థితి ఏమి, రాష్ట్ర పరిస్థితి ఏమి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద నుంచి మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకత్వం అంతా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై, యువనేత నారా లోకేష్ గారిపై ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు. దిగజారుడు రాజకీయాలకు, ఫేక్ ప్రచారాలకు చిరునామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. తాము ఏమి చెప్పినా నమ్మతారనేటువంటి ఒక భ్రమతో పదే పదే అబద్ధపు ప్రచారాలని, ఫేక్ వీడియోలని ప్రజల్లో చెప్పి నమ్మించాలనేటువంటి ఒక దురాలోచనతో పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే, ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టు, గత ప్రభుత్వంలో వారు చేసినట్టు
ఆ క్రెడిట్ చోరీ అంటూ ఒక వింత ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. 5 సంవత్సరాలు అరాచక పరిపాలన, విధ్వంసపు పాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే దేనికి మీకు క్రెడిట్ ఇవ్వాలి? పోలవరాన్ని నాశనం చేసినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా, లేదా అమరావతిని విధ్వంసం చేసినందుకు క్రెడిట్ ఇవ్వాలా, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా చేసినందుకు, రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా, లేక జే బ్రాండ్స్ పేరుతో లక్షల మందిని అనారోగ్యం పాలు చేసినందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? పాస్ పుస్తకాలపై ఈ దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మీ ఫోటోలు ముద్రించుకున్నందుకు మీకు క్రెడిట్ ఇవ్వాలా? ఏ మంచి పని జరిగినా క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నటువంటి మీరు రాయలసీమకి, ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి నష్టానికి, అది సాగునీటి రంగమైనా తాగునీటి రంగమైనా పరిశ్రమలు వెళ్ళగొట్టడంలో ఘనత సాధించినటువంటి మీకు క్రెడిట్ ఇవ్వాలా అని చెప్పి అడుగుతున్నాం. పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. మీ హయాంలో ఉన్న కంపెనీలు తరిమేశారు, ఒక్క కంపెనీని తీసుకొచ్చిన పరిస్థితి లేదు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన జరిగే ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్ను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. ఈ నెల 31 వరకు పశువైద్య చికిత్సలు, నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్స, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు జరుగుతాయని అన్నారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని పశు వైద్యశాలలో గాని లేదా రైతు సేవా కేంద్రంలో గాని సంప్రదించవచ్చునని అన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ భీమవరం డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జావర్ హుస్సేన్, భీమవరం అసిస్టెంట్ డైరెక్టర్ పి సుధీర్ బాబు, మండల వైద్యాధికారి పి పుండరీబాబు తదితరులు పాల్గొన్నారు. పశువర్ధక శాఖ పశు ఆరోగ్య శిబిరాలు ఈ నెల 19 నుంచి 31 తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలి. పశువులకి ఉచిత నట్ట నివారణ కార్యక్రమం, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, గోకులాల పల్లి పండుగ, అవగాహన సదస్సులు, బహువార్షిక పశుగ్రాసం సాగు, హరితోత్సవం, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు, పశు బీమా పథకం, నాణ్యమైన ఇన్పుట్ సరఫరా, పశు కిసాన్ క్రెడిట్ కార్డు, లింగ నిర్ధారణ, వీర్య నాలికల పంపిణీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. వీటిని రైతులందరూ ఉపయోగించుకొని మేము పశువులకి ఈ గిట్ట నివారణ మందులు కానీ, టీకాలు కానీ, ఈ వ్యాధి నిరోధక మందులన్నీ కూడా వేయించుకొని ఈ వారోత్సవాలని మీరు రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. నెల 19వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామండి. ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో గొర్రెలు మేకలకి నట్టల నివారణ మందు, తర్వాత గేదెలు ఆవులకి నట్టల నివారణ మందు, తర్వాత లేగదోడలకి 6 నెలల లోపల ఉన్న వాటికి ఏలిక పాముల నివారణ మందు, అలాగే 6 నెలలు దాటిన దోళ్ళకు కూడా నట్టల నివారణ మందు చేస్తున్నాము. తర్వాత మనకి ఈ గొర్రెల్లో బొబ్బ వ్యాధి రాకుండా టీకాలు కూడా వేయించున్నాము. అలాగే కోళ్ళలో కొక్కల దగ్గర రాకుండా టీకాలు కూడా వేయించున్నాము. తర్వాత మనకి ఎదకరాని పశువులు, కట్టు నిలవని పశువులు, సూడి పరీక్షలు ఇవన్నీ చేసి మన డాక్టర్లు, మండలంలో ఉన్న డాక్టర్లు ఉచితంగా మనకి మందులు కూడా సరఫరా చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే తర్వాత మనకి ఏదైనా గేదెలు కానీ, ఆవులు కానీ, పశువులు కానీ క్యాంపులో తేడాలు ఉంటే తీసుకొచ్చి చూపించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే ఈ క్యాంపుల్లో మనకి పీకేసీసీ అని అప్లికేషన్స్ ఉన్నాయి, మనకు లోన్స్ ఇస్తారు. ఆ అప్లికేషన్స్ కూడా ఎవరైనా లోన్స్ కోసం పీకేసీసీ పెట్టని వాళ్ళు ఆ అప్లికేషన్ను మన డాక్టర్ గారికి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అలాగే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గేదెలకి, ఆవులకు ఎవరైనా కొంటారంటే వాళ్ళకు కూడా లోన్లు ఇస్తున్నారు. వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మన మండల డాక్టర్ గారికి ఇవ్వవలసిందిగా ఆ పేర్లు, ఎవరైతే గేదెలు లోన్ కావాలో లేకపోతే మన ఆవుల లోన్ ఎవరైనా కొనడానికి రెడీగా ఉంటే వాళ్ళకి మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా లోన్లు ఇస్తున్నారు. దయచేసి వాళ్ళు కూడా పేరు నమోదు చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను.
గడ్డి మేపుకోవడానికి కూడా మనకి ప్రభుత్వం తరఫున 100% సబ్సిడీ ఉంది. ఎవరైతే సొంత భూమి ఉండి 10 సెంట్ల నుంచి 50 సెంట్లు ఎవరైతే సొంత భూమి ఉందో వాళ్ళు కూడా పచ్చగడ్డి పెంచుకుంటానంటే అప్లికేషన్ను మన డాక్టర్ గారికి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజు భవనంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. 400 మంది సుహాసినులతో కుంకుమార్చన నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి లక్ష చామంతి పూలతో పూజ చేసి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా 400 మంది సుహాసినులతో కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 3000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. చేతి ఒక్క నిమిషం బాబు చేపిస్తాను. ప్రసాద అనుకూల సిద్ధ్యర్థం మనోకార కార ఓహిష్యామి దోష నివృత్త్యర్థం భక్తి తత్పరత సిద్ధ్యర్థం దైవానుగ్రహ ప్రసాద వ్యాపార వ్యవసాయ దిన ప్రవర్ధమాన అభివృద్ధి సిద్ధి మమ నరఘోష అధిక శ్రీ లలితాంబిక ప్రీత్యర్థ సావిత్ర కుంకుమ పుష్పాణి సహిత చెప్పండి ఆదౌ నిర్విఘ్నోత్తర మధ్యతో నేను పట్టుకోండి. పంచపాత్రలో పొడి పెట్టండి. 3 చోట్ల కుంకుమ పొడి పెట్టి 2 గింజలు అక్షలు పంచపాత్రలో పెట్టి జై వాసవి, జై జై వాసవి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గత సంవత్సరం నుంచి నిర్వహిస్తోంది. కానీ మా కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రతి సంవత్సరం మేము ఆర్యవైశ్య వర్తక శాఖ భవనంలో పే చేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. అదే సాంప్రదాయంగా ఈరోజు కూడా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరుగుతోంది. 400 మంది సుహాసినులతోటి మా హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేషంగా స్త్రీలందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈరోజు లక్ష చామంతులతోటి అమ్మవారికి అర్చన జరిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులందరూ విచ్చేసి దర్శించుకుంటున్నారు. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమము భీమవరం ఆర్యవైశ్య సంఘము యువజన సంఘం వారు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇంత భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాం. మరి ఈ ఆత్మార్పణ కార్యక్రమం రోజున గవర్నమెంట్ వారు పట్టు వస్త్రాలు తీసుకురావడము, అదేవిధంగా పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండ నామంగా మార్చినందుకు దానికి సహకరించిన రాష్ట్ర నాయకులకు, రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత రామానాయుడు గారికి, మన ఎంపీ గారికి, దాని సాగర్ పీతాని సత్యనారాయణ గారికి అందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై వాసవి. ఈరోజు మా కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఆ సందర్భంగా భీమవరంలో వేయించేస్తున్న మా వాసవి మాత మందిరంలో ఉదయం 6 గంటలకి అభిషేకం కానిచ్చి
సుమారు 400 మంది సువాసినులతోటి కుంకుమ పూజ చేస్తున్నామండి. తదనంతరం 2500 నుంచి 3000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాము. హిందూ బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అన్నప్రసాదం తీసుకోవాల్సిందో కోరుచున్నామండి. ఈ కార్యక్రమం అంతా కూడా ఆర్యవైశ్య వర్త సంఘం భీమవరం, ఆర్యవైశ్య యువజన సంఘం భీమవరం వాళ్ళతో స్వయంగా చేస్తున్నాము. మేము వాసవి మాతని ఉత్సవాన్ని, ఆత్మార్పణ దినోత్సవాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేయడం ఇది 2వ సంవత్సరం. అలాగే పెనుగొండని వాసవి పెనుగొండగా కూడా పేరు మార్చారు. దాని కూటమి ప్రభుత్వానికి మా ఆర్యవైశ్య సంఘాల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున శ్రీ శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అంగరంగ వైభవంగా భీమవరం త్యాగరాజ భవనంలో మరి భవనం కమిటీ, అలాగే ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీ, ఇతర పెద్దలు అందరూ కలిసి అంగరంగ వైభవంగా ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి పెనుగొండని వాసవి పెనుగొండగా మార్చినందుకు, అలాగే దీన్ని రాష్ట్ర పండగగా చేసినందుకు మేము చాలా ఆనందపడుతూ ఉంటాము. మా ఆర్యవైశ్యులంతా చాలా ఆనందపడుతూ ఈ విషయంలో గవర్నమెంట్ వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫుడ్ సెక్యూరిటీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అంతర్జాతీయంగా 140 దేశాల్లో సప్లై చైన్ ఇంటిగ్రేషన్ కలిగి ఉన్న బ్యూలర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సలహాదారు, బ్యూలర్ ఇండియా చైర్మన్ దీపక్ మానేతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో నిర్వహించిన సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బ్యూలర్ ఫుడ్స్ అండ్ గ్రెయిన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. పైలట్ ట్రయల్స్, ప్రొడక్ట్ లోకలైజేషన్ ద్వారా ఏపీలోని వ్యవసాయ ఎగుమతుల క్లస్టర్లకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పెయిన్కు చెందిన ఎవల్యూషన్ సెనర్జిటిక్ ఆటోమోటివ్ ఎస్ఎల్ సంస్థ ఎండీ జోస్ మల్లాడతోనూ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, జీరో ఎమిషన్ వెహికల్స్లో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నామని తెలిపారు. కాంప్లెక్స్ వెహికల్స్, మొబిలిటీ సిస్టమ్స్ అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన ఏవో సంస్థ ఆధ్వర్యాన వైజాగ్, కాకినాడ పోర్టుల్లో హైడ్రోజన్ టెర్మినల్ ట్రాక్టర్స్, పైలట్ వాహనాలను అభివృద్ధి చేయాలని కోరారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరితోనే మందా సాల్మన్ హత్య జరిగిందని, సీఎం చంద్రబాబు కుట్రతోనే పక్కా పథకం ప్రకారం సాల్మన్ అతిదారుణంగా పట్టపగలు ఇనపరాట్లతో కొట్టి చంపారని వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో ఎస్సీ నాయకుడు మందా సాల్మన్ దారుణ హత్య నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రుహల్లా, మాజీ మంత్రులు అమ్మటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, విడుదల రజని, మేరు నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, పార్టీ ఎస్సీసీల అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్ బాబు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఇతర నాయకులు రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి ఆయన కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో దిగజారిపోతున్న శాంతి భద్రతలు, ఎస్సీలపై జరుగుతున్న దాడులపై డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు, సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంట్ అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ చేయాల్సింది 324 చేశారు. పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని, పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి యోధాన్ని వచ్చాం, ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం. అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు, మెయిల్ ఇచ్చారు, మేము వాళ్ళ 11 గంటలకు వస్తామని. సమాధానం లేదు. 4 మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం. చాలాసేపు అక్కడ కూర్చున్నాం, సమాధానం లేదు. అక్కడ సీఏ గారు ఉంటే, అయ్యా డీజీపీ గారిని అడగండి, డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా, రేపు తీసుకోమనండి, లేదంటే డీజీపీ గారు పలానా వారికి ఇచ్చేయాలంటే వెళ్తాం. దానికి సమాధానం లేదు. గంట సేపు కూర్చున్నాం, బయటకు వచ్చాం. ఏం చేయాలో అర్థం కాదా. అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి, రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి. రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి 20 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని. పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా మా ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము, ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాము. మా పల్నాడు జిల్లాలో మీరు చూశారు, ఈ మందా సాల్మన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి
టీడీపీ వాళ్ళు ఇల్లు మీద పడి తన తలని రాడ్లతో పగలగొట్టి ఏ విధంగా చంపారో మనం చూసాము. ఇలాంటి ఈ రెడ్ బుక్ కి బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి 20 నెలలుగా. మరి వీళ్ళందరి మీద కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా హత్యలు జరిగినా, ఇలా ఏం జరిగినా కూడా పట్టనట్టు, పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏ సామాన్యుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే కానీ, ఆ మినిస్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. రాష్ట్ర చరిత్రలో పేదవాడు ధైర్యంగా బ్రతకటానికి అవకాశం లేనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఎన్నికలు జరిగి ఎంతకాలం అయింది, ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అయింది? దళితుడు పేదవాడు ఈరోజు ఊళ్ళు విడిచి పలాయనం చిత్తపించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో దానికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాలని చెప్పి ఈరోజు మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మందా సాల్మన్ హత్య ప్రభుత్వ హత్య. ఈ హత్యను ప్రేరేపించిన వాళ్ళు, కారకులు ప్రభుత్వం. దీనిని వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హత్య జరిగినటువంటి తీరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ కూడా చేతులు కలిపిందంటే, మందా సాల్మన్ అనే వ్యక్తి భార్యకు బాగాపోతే ఎన్నికలైన తర్వాత ఊరు విడిచి మీ అఘాయిత్యాలకు భయపడి వేరే ప్రాంతంలో బ్రతుకుతాకు వచ్చి భార్యను చూస్తాకు వస్తే అతని మీద దాడి చేసి అతన్ని బహిరంగంగా కొట్టి తల మీద అతను హాస్పిటల్లో చావు బతుకుల మీద ఉంటే పోలీసు వారికి ఫోన్ చేసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరు. ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కౌంటర్ కంప్లైంట్ ఇస్తే అది సాల్మన్ మీద, మందా సాల్మన్ మీద, చావు బతుకుల మీద ఉన్నవాడి మీద 324. 20-30 సంవత్సరాల క్రితం విన్నాం బీహార్లో జంగిల్ రాజ్ అనేవాళ్ళంట. ఈరోజు కళ్ళారా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దొంగల రాజ్యం, డకాయిటీ రాజ్యం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఊరి నుంచి వెలేస్తే, తరిమేస్తే ఇప్పటి వరకు ఎస్పీలకి, డిఎస్పీలకి, సిఐలకి చెప్తే ఆదరించిన వాడే లేడు. నక్సలిజం చూసాం, ఫ్రాక్షనిజం చూసాం. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి. ఆ గ్రామంలో, వాళ్ళ ఊర్లో, ఆ పట్టణంలో. ఊరికి తీసుకురాకూడదంట పిన్నెల్లి గ్రామానికి. ఏమి జాగిరా రానీరంట, దళితుల్ని వాళ్ళ బంధువుల్ని రానీరంట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా, మేమే వస్తున్నాం, ఆపేవాడు ఆపండి. ఈరోజు మీరు ఆపితే రేపు అదిగో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, అప్పుడు ఏం చేస్తారన్న. అట్ట కూడా రానిరా. అందరం పోతే 5గురిని పంపిస్తారంట. ఇది అన్న పేరంటమా? చావు నివాళులు అర్పించాలి, వాళ్ళ బంధువులు రావాలి. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిలో వెళ్లే ప్రయాణికులకు ఎంవీఐ క్రాంతి కుమార్, పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారులతో వారు హైవేపై వెళుతున్న వారికి వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్టు, హెల్మెట్ను వినియోగించడంతో పాటు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించినతో ఈ అవకాశానికి నాకు కనిపించవచ్చు. అది ఏం మేము కోరుకున్నట్ట. నువ్వు చేమకో ఇల్లు చేరము, అది ఏ మాకు బెల్ట్ పెట్టుకో. ఒకసారి ఈ విధంగా వచ్చినచో ఈ యమపాశానికి పని కల్పించదు. క్షేమంగా ఎల్లుము. ఏముందా మీరు హెల్మెట్ ధరించి చేరవలసిందిగా కోరుతున్నాము. ఆమె కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సింది. మీరు క్షేమంగా ఇల్లు చేరుము. ఇది ఏం మాకు కావాల్సినది. నీవు ఎల్లు మెల్టు ధరించిన ఎడల అది వారు ఎంతో మందికి పూర్తిగా నిల్చగలరు అనియు మా
కాంతి కుమారు గారి ఆధ్వర్యమున ఇది ఏ మా ఆశిస్సులయ్యా అయ్యరో అయ్య మా అన్నగారు. బాబు ఇది ఏ మా కానుక, మీరు క్షేమంగా ఇల్లు చేరవలసిందిగా కోరడమైనది. కొమ్ము కనుక ప్రస్తుతం మిమ్మల్ని క్షమిస్తూ ఈసారి మాత్రం మీరు ఎలిమెంట్ లేకుండా బయలుదేరవద్దండి. ఇది ఏమో హెచ్చరిక, ఈ క్షేమంగా ఇల్లు చేరవలసిందిగా కోరడమైనది. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.